సో ఏదైతే మనం అనుకున్నామో 5,000 క్యాపిటల్తో క్రిప్టోలో ఎలా ట్రేడ్ చేయాలి అని చెప్పేసి లాజిక్తో. సో ఇవాళ డే 2. సో ఇవాళ మళ్ళీ నేను ఎలా చేశానో సో మీకు పాయింట్ టు పాయింట్ చూపిస్తాను. సో లాస్ ఆఫ్ ప్రాఫిట్ అయితే మీ ముందైతే పెడతాను, ఎందుకంటే లాజిక్ వర్క్ చేస్తుందో లేదో మీకు తెలియాలి. సో టార్గెట్ ఇట్టుకుంటానా, సో లాస్లో తీసుకున్నానా, సో ఎవ్రీథింగ్ మీకైతే సో ఎండ్ ఆఫ్ ద వీడియో తెలిసిపోతుంది. సో వీడియోని పూర్తిగా చూడండి. సో చూస్తేనే మనకు అర్థమవుతుంది ఎలా చేయాలి, మన క్యాపిటల్ని ఎలా యూటిలైజ్ చేయాలని చెప్పేసి తెలుస్తుంది. ఎంత లాట్ తీసుకోవాలి, ఎంత లెవరేజ్ పెట్టుకోవాలి, సో ఇవన్నీ మనకు ఈజీగా అర్థమవుతాయి, రైట్. సో ఇంకా పోతుంటే ఇంకా అడ్వాన్స్గా దాంట్లో మనం చేసుకుంటూ పోదాం. ఇది డే 2. సో మనం 5,000 క్యాపిటల్తో చేసేది. సో ఒక్కసారి అయితే సో ఈ లైవ్ రికార్డ్ చూడండి. సో చూస్తే కనుక మనకి ఒక $1 ప్రాఫిట్ అయితే రన్నింగ్లో ఉంది. అంటే ఇప్పుడు 150 పాయింట్స్ ప్లస్ ప్రాఫిట్లో అయితే రన్ అయింది. నేను అలాగే ఉంచేశాను. సో ఎందుకంటే మీకు తెలియాలి కదా, సో ఇలా చేసుకోవచ్చు, 5,000 తోటి ఎలా చేసుకోవచ్చు అని చెప్పేసి మీకు పూర్తిగా తెలియాలి కాబట్టి సో దాన్ని అలాగే ఉంచేది. $1 తోటి వచ్చేది ఉండదు, పోయేది ఉండదు కదా. సో టార్గెట్ అయ్యే వరకు వెయిట్ చేసి సో లాజిక్తో సహా మనం 5,000 రెండు కలిపి కొడితే మనకు హిట్ అవుతుందా లేదా అని చెప్పేసి చూసుకోవడమే. సో ఇప్పుడు మనం మీరు చేస్తున్న ప్రీవియస్ వీడియో కానీ ఈ వీడియో కానీ లక్ష్యం, ఓకేనా. సో ఎవరైతే ఎక్కువ క్యాపిటల్ చేస్తున్నారో వాళ్ళు కాస్త జాగ్రత్తగా చూసుకొని చేయండి, రైట్. సో అంటే నేను ఎక్కడంటే 413 దగ్గర మన బై జరిగింది. సో రీచ్ వచ్చిందేమో 585 దాకా పోయింది, అంటే దగ్గర సో 150 పాయింట్స్ అయితే రైజ్ అయింది పెట్టిన తర్వాత. సో ఇంకా వెయిట్ చేద్దాము. సో వెయిట్ చేసి చూద్దాం. మన లాజిక్ ప్రకారం చెప్పాను కదా, ప్రీవియస్ ఎవరైతే లాజిక్ తెలియదో వాళ్ళు ఒకసారి ప్రీవియస్ వీడియో చెక్ చేయండి. దాంట్లో పోస్ట్ చేశాను ఫస్ట్ వీడియో, ఈ సిరీస్లో ఫస్ట్ వీడియో, ఓకేనా. సో ఛాలెంజ్లో సెకండ్ డే. సో మనం అనుకున్నట్టు ఎగ్జాక్ట్లీ చూడండి, 5.57 USD ప్రాఫిట్ హ్యాపీగా వచ్చింది. జస్ట్ తీసుకుంది 10 లాట్స్. చూడండి వచ్చిన ప్రాఫిట్ ఎంత, బై చేసింది ఇక్కడ 87,413, నడుస్తుంది ఇక్కడ ఆల్మోస్ట్ 600 పాయింట్స్, ఓకేనా. సో మీకైతే నేను ఇది ఎగ్జిట్ చూపిస్తాను చూడండి, రైట్. సూపర్ కథ. సో మనకి ఇంకాస్త ప్రాఫిట్ అయితే యాడ్ అయిపోయింది, 6.58 దాకా వెళ్ళిపోయింది, మంచి ప్రాఫిట్ వచ్చింది. 500 పాయింట్స్ అంటే మీరు లాట్స్ అది పెంచేది ఉంటే కనుక, ఓకేనా, మనం ఒకప్పుడు చేసే లాట్స్ అయితే కనుక చేసే ఉంటే కనుక బూమింగ్ ప్రాఫిట్ అయితే వచ్చి ఉండేది. సో ఈ విధంగా మీరైతే హ్యాపీగా సో మీ 5 USD ఏది మన 5,000తో కూడా చాలా చక్కగా చేయొచ్చు. సో చెప్తాను వినండి. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ మనం ఇచ్చుకున్న పొజిషన్ కూడా సూపర్ బూమ్ అవుతుంది చూడండి. ప్రీమియం గ్రూప్లో ఇచ్చాను. సో 40 రూపీస్ దగ్గర ఇచ్చాను. సో సూపర్గా పోతూ ఉంది 105. సో టార్గెట్ కూడా ఇచ్చాను నేను. చాలా సింపుల్ లాజిక్ యూజ్ చేసుకున్నాం ఇక్కడ మనం చూడండి. వన్ అవర్ టైం ఫ్రేమ్ పెట్టుకున్నాను, బాయిలింగర్ బైని యాడ్ చేశాను. సో ఇక్కడ వచ్చిన బయింగ్ క్యాండిల్ తీసుకొని సో దీని దగ్గర వచ్చిన ఒక సూపర్కి అయితే ఎగ్జాక్ట్లీ చూడండి, ఒక సూపర్ క్యాండిల్ పైన ఎంటర్ తీసుకున్నాను. ఎగ్జాక్ట్లీ దీన్ని టచ్ అవ్వగానే నా ప్రాఫిట్ అయితే క్లోజ్ చేసుకున్నాను. సో చూసారు కదా, కరెక్ట్ లాజిక్ నేర్చుకొని చేస్తే కనుక బ్రహ్మాండమైన ప్రాఫిట్స్ అయితే ఉంటాయి. మర్చిపోకండి, ఇలా హ్యాపీగా ఎవ్రీడే మీ ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో ఈ విధంగా మనం అయితే సో ఛాన్స్ వచ్చినప్పుడు మాత్రమే ఎంటర్ తీసుకుంటాము, ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం. ఛాన్స్ వచ్చినప్పుడు మాత్రమే మనం ఎంటర్ అవ్వాలి. ఛాన్స్ రాకపోతే మాత్రం ఎన్ని రోజులైనా సరే పేషెన్స్గా మనం ఖచ్చితంగా వెయిట్ చేయాలి ఛాన్స్ కోసం. ఎందుకంటే ఒకటే సెటప్ మీద మనం వర్క్ చేస్తున్నప్పుడు ఒకటే సెటప్ మీద పోవాలి, రైట్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఖచ్చితంగా మీ ఎవరైతే స్టాక్ మార్కెట్ ఇంట్రెస్ట్ ఉంటారో ఆ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి, ఖచ్చితంగా లైక్స్ ఇవ్వండి. మంచి మంచి వీడియోస్ ఖచ్చితంగా ఇంకా చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.